తెలుగు సినీ చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి సమరానికి ఇద్దరు స్టార్ హీరోలు సై అంటున్నారు. పైగా వారిద్దరూ తమ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలతో ఈ సమరానికి సిద్ధమవుతున్నారు. చిరు 10 ఏళ్ల గ్యాప్ తీసుకొని 150వ సినిమాగా చేస్తున్న సినిమా ఖైదీ నంబర్ 150. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు సంక్రాంతికి కానుకగా విడుదలవుతున్నాయి. ఇప్పటికే ఈ 2 సినిమాలకు సంబంధించి టీజర్ ఒకటి, ట్రైలర్ ఒకటి విడుదలయ్యాయి. బాలయ్య శాతకర్ణి అన్ని విషయాల్లో చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇక 2 సినిమాలకు ఇటీవల కొలమానంగా మారిన యూట్యూబ్ హిట్స్ చూస్తే బాలయ్య చిరుపై పైచేయి సాధించినట్లు కనబడుతోంది. శాతకర్ణి సినిమా ట్రైలర్ విడుదలై 2 రోజులు కూడా పూర్తి కాకముందే 32 లక్షలకు పైగా వ్యూస్ కొల్లగొట్టింది. ఖైదీ నంబర్ 150 సినిమా టీజర్ విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటిదాకా వచ్చిన యూట్యూబ్ వ్యూస్ 55 లక్షలు మాత్రమే. బాలయ్య 3 మిలియన్ వ్యూస్ ను 3 రోజులు గడవక ముందే దాటేశాడు. చిరు 5 మిలియన్ వ్యూస్ దాటడానికి వారం పట్టింది. ఈ లెక్కలను పోల్చి చూస్తే బాలకృష్ణ చిరును బీట్ చేయడానికి మరో రోజు సరిపోయేలా ఉంది. ఈ రికార్డులు చూసి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే చిరు ఫ్యాన్స్ మాత్రం టీజర్ వేరు, ట్రైలర్ వేరని చెబుతున్నారు. బాలయ్య సినిమా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కింది కావడం, చిరు సినిమా ఇప్పటికే పక్క భాషలో హిట్ అయిన సినిమా కావడంతో కూడా చిరు సినిమా కంటే బాలయ్య సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉందంటున్నారు. ఏదేమైనా చిరు 150 వర్సెస్ బాలయ్య 100వ పోరులో ఇప్పటికైతే బాలయ్యదే కాస్త పైచేయిగా కనబడుతోంది. మరి ఫైనల్ పోరులో ఎవరు విన్ అవుతారో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.